నిన్న కొంతమంది పక్కా మోడీ వ్యతిరేకులు, పక్కా సనాతన ధర్మ వ్యతిరేకులు, వాళ్ళ టార్గెట్ ఏంది? పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఉన్న స్థాయికి, ఆయన ఉన్న చరిష్మాకి, ఆయన ఎత్తుకున్న నినాదం సనాతన ధర్మ పరిరక్షకుడుగా చాలా గొప్పగా ఆయన మాట్లాడుతున్నాడు. ఈయనను కొంచెం సైడ్ చేసినామంటే ఈ తెలంగాణలో ఇప్పుడు యువత అంతా కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. హిందూ ధర్మం వైపు కావచ్చు, సనాతన ధర్మం వైపు కావచ్చు చాలా అడుగులు వేస్తున్నారు. ఈయన నొక్కని కొంచెం సైడ్ ట్రాక్ పెట్టినామనుకో, మనం అనుకునే జరిగితే మన వస్తువులు మళ్ళీ మనకు వస్తాయి, మన జేబులు నిండుతాయి, మళ్ళీ ఆదివారం పూట మటన్ చికెన్ తినొచ్చు, రాత్రిపూట మంద అవ్వచ్చు. ఇగో ఈ రకంగానే ఉన్నాయి వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ మాటలు. ఇంకోటి, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లేదా ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో వీళ్ళు ఏ సమస్య మీద ప్రశ్నించారు, ఏ సమస్య మీద గలమెత్తిరు? ఎప్పుడైనా ఉద్యమకారుల గురించి పట్టించుకుర్రా? 1200 మంది విద్యార్థులు చనిపోయారు అంటారు కదా, ఆ అమరవీరులు ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబాలను ఎప్పుడైనా పరామర్శించిర్రా? ఏ ఒక్కరైనా పరామర్శించిండా? నిన్న మాట్లాడినాడు ఎవ్వడు పరామర్శించాడు. ఎందుకంటే పెట్రోల్ పోసుకుంటారు కానీ అగ్గిపెట్ట దొరకదు ఒక్కొక్కరికి. కానీ ఇప్పుడు చెప్తున్నా, వీళ్ళ వల్ల ఒక్కటే మాట, వీళ్ళ వల్ల ఊర్లు కాలేదు పీర్లు కాదు అన్నట్టుంటుంది చూడు. కానీ మేము తలుచుకుంటే ఊర్లు కాలుతాయి, పీర్లు కాదు శవాలు వేస్తాయి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాకున్న ఓపిక మా నాయకుడు మాకు నేర్పించింది. ఎందుకంటే మేము ఇదే తెలంగాణ గడ్డలుగా కొట్టినాం, మాకు పౌరుషాలు ఉంటాయి. మీకంటే గలీజ్గా మాట్లాడగలం, రారా పూరా అనొచ్చు, కింద వండబెట్టి తొక్తా అనొచ్చు. కానీ మేము అంత సింపుల్గా మేము అనలేం, మాకు ఒక సంస్కారం ఉంది. అదేవిధంగా ఇంకో వ్యక్తి సీనన్న స్వామి కొంతమంది మాట్లాడారు, ఈ వైసీపీ అంటే ఎన్డీఏలో గెలవనందుకే పవన్ కళ్యాణ్ పట్టుకుందంట బీజేపీ. అమ్మాయి ఈయన కూడా కెమెరా పెట్టిండు ఆడ బీజేపీ ఆఫీస్లో. అప్పుడు ఆయన అట్లా మాట్లాడతాడు, కోతి బ్యాచ్, వెకిలి బ్యాచ్, దమ్ము ధైర్యము బూట్ కాలుతుంది అంతా. ఏంది బాబు, మాకు లేవా బూట్ కాళ్ళు? అండ్ ఇంకోటి, భరద్వాజ్ అన్న కూడా మాట్లాడుకుంటా పోసాని గురించి, వర్మ గురించి తీస్తాడు. విమలక్క గారు చాలా హృందంగా మాట్లాడారు. నేను అనుకున్న మనసులో, అబ్బా దేవుడా ఈమెనన్నా కొంచెం న్యూట్రల్గా మాట్లాడితే బాగుంటారు అబ్బాయి అని మనసులో అనిపించింది. ఎందుకంటే నాకు ఆమె అంటే అభిమానం, ప్రేమ. ఎందుకంటే మన తెలంగాణ బతుకమ్మ ఆళ్ళు ఎత్తుకునే బతుకమ్మ కాదు, అవన్నీ కమర్షియల్ బతుకమ్మలు. విమలక్కది ఒరిజినల్ బతుకమ్మ ఆమె అంటే. అందుకని నాకు చాలా ఇష్టం. ఆమె అన్నది 2009లో తెలంగాణకు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమైంది అని అన్నది. మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, 2009లోనే తెలంగాణకు పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలిపారు. అది విమలక్క కూడా ఒప్పుకుంది. ప్లీజ్ దయచేసి చప్పట్లు కొట్టాలి మన జనసైనికులంతా. సామాజిక తెలంగాణ, ఉస్మానియా నడి ఓటు మీద పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎస్ తెలంగాణ ఉద్యమంలో నీతి నిజాయితీ న్యాయం ఉంది, బరాబరాను సామాజిక తెలంగాణకు మేము మద్దతు తెలుపుతున్నాము, కట్టుబడి ఉన్నాం అన్నవాళ్ళు చెప్తారు. ఎందుకంటే లైవ్లో ఉన్నారు వాళ్ళు. నాకు అప్పుడు ఎంత 23-24 సంవత్సరాలు, తెలిసి తెలియని వయసులోనే ఉద్యమాలు చేసినాం మేము. అని ఇంకోటి, సార్ పెద్ద మనిషి ఆయన బక్క జడ్సన్ అన్న, మైకేల్ జాక్సన్ అన్న, బక్క జడ్సన్. ఆయన ఓజీ సినిమాలో కటాన ఇట్లా తిప్పుతానంట, ఇంకా కానిస్టేబుల్కి అనుకో కత్తి కలిగి అవుతుందంట. అంబర్పేట బిఎస్లో కేసు పెట్టినట్ట. బిడ్డ నిజం చెప్తున్నా, నువ్వు కేసు పెట్టిన విషయం మాకు తెలియదు, తెలిసింటే మా మీద కూడా కేసులు పెట్టించుకునేటోళ్ళం. నీకు ఏదో ఒకటి చేసి అనొద్దు, మనం ఆ రకంగా మనం అనొద్దు. కానీ మీరు తొక్కితే తొక్కించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మీరు తొక్కితే మీ పరిస్థితి ఏందనేది మాత్రం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా తప్పు ఎవరు చేసినా సరే, ఏ రాష్ట్రానికి పోయినా సరే దొంగను పట్టుకోవడానికి పోలీసు వారికి అన్ని విధాలుగా అధికారాలు ఉంటాయి. ఎందుకంటే మనం చూస్తుంటాం, చాలా సినిమాలలో చూస్తుంటాం, బయట చూస్తుంటాం. ఈడ నేరం చేసి వేరే స్టేట్కి పోతే విలాసాలకు గోవా పోయినా కూడా అడిగి పోయి గుంజుకొని తీసుకొచ్చే రోజులున్నాయి చాలా మందిని. ఆ విధంగా పోలీసులకు అన్ని విధాలుగా రైట్లు ఉన్నాయి. చలో నువ్వన్నట్టు టిట్ ఫర్ టాటు, చూసుకున్నామంటే చూసుకున్నాం, కొట్లాడదామంటే కొట్లాడదాం, దేనికైనా మేము సిద్ధం. మేము బీహార్ వాళ్ళం కాదు, యూపీ వాళ్ళం కాదు, మీరన్నట్టు ఆంధ్ర వాళ్ళం కూడా కాదు, బరాబర్ తెలంగాణ వాళ్ళం, జనసేన పార్టీ కార్యకర్తలం, పవన్ కళ్యాణ్ గారి అభిమానులం. ఆ పార్టీ సిద్ధాంతాలలో నడుస్తాం, ఆయన కోసం ఎంతవరకైనా తెగించి తీరుతాం.